వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను మీ అర్చన. ఫటాఫట్ వార్తలకు స్వాగతం. తెలంగాణలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తొలి దశలో మెజారిటీ గ్రామ పంచాయతీలను అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టారు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 87.93% పోలింగ్ నమోదు అయింది. అఖండ 2 సినిమాకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది. ప్రీమియర్ షోతో పాటు టికెట్ ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. సినీ నిర్మాణ సంస్థ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది. ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నీటి పథకాల కోసం 9,514 కోట్లతో 506 ప్రాజెక్టులను కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు విరూపాక్ష ఆర్గానిక్స్ కు 100 ఎకరాలు కేటాయింపులు చేశారు. అమరావతిలో 5 కంపెనీల ప్రాజెక్టులకు ఆమోదం దక్కింది. అమరావతిలో గవర్నర్ బంగ్లా, దర్బార్ హాల్, గెస్ట్ హౌస్ల నిర్మాణాల బిడ్లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వైజాగ్, చెన్నై కారిడార్ పనులకు కేబినెట్ ఆమోదం లభించింది. ఏపీలో సీఎం చంద్రబాబు పాలన బాగుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్రంలో పరిపాలనపై కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్పారు. ఏపీ, తెలంగాణ, అండమాన్ రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ఢిల్లీలో ప్రధాని అల్పాహార విందు ఇచ్చారు. పెట్టుబడులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్నాయన్నారు. ఇది చాలా మంచి అభివృద్ధి అని మోదీ ప్రశంసించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎంపీల పనితీరుపై మాత్రం ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ నేతల జంట హత్య కేసులో వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డికి మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గురువారం ఉదయం పల్నాడు జిల్లా మాచర్లలోని జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టులో వారిద్దరూ లొంగిపోయారు. అనంతరం కోర్టు వారికి రిమాండ్ విధించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రం ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేసేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియను 5 రాష్ట్రాలు ఒకే కేంద్ర పాలిత ప్రాంతంలో పొడిగించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో గడువును పొడిగించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో టెన్షన్ గా కనిపించారని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆయన వాడిన భాష కూడా సరిగా లేదని విమర్శించారు. ఎన్నికల సంస్కరణలపై బుధవారం లోక్సభలో జరిగిన చర్చలో అమిత్ షా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ ప్రసంగాన్ని ఉద్దేశించే రాహుల్ మీడియాతో మాట్లాడారు. అమిత్ షా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని ఆరోపించారు. ఇండిగో సంక్షోభంపై డీజీసీఏకు నివేదిక అందింది. విమాన సర్వీసులు రద్దు, జాప్యానికి సంబంధించిన కారణాలతో రిపోర్ట్ ఇచ్చారు. మరోవైపు ఇండిగో సంక్షోభంపై డీజీసీఏ విచారణ కొనసాగుతుంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది ఇండిగో. ప్రయాణికులకు అదనంగా 10,000 విలువ చేసే ట్రావెల్ వోచర్లు ఇచ్చారు. అయితే డిసెంబర్ 3 నుంచి 5 మధ్య ప్రయాణాలు రద్దయిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ కార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీని విక్రయాలను ట్రంప్ ప్రారంభించారు. $1 మిలియన్ చెల్లించి అగ్రరాజ్యంలో నివాసం పొందే అవకాశం పొందవచ్చు. ఈ గోల్డ్ కార్డ్ కోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ను ఏర్పాటు చేశారు. రామ్ చరణ్ హీరోగా భారీ అంచనాలతో వస్తున్న సినిమా పెద్ది. అయితే ఈ చిత్రం విడుదల విషయంలో మరోసారి గందరగోళం నెలకొంది. ఈ సినిమాను ముందుగా ప్రకటించిన తేదీకి కాకుండా ఏకంగా వేసవి 2026కు వాయిదా వేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్తున్నాయి. సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం ఒక కారణమైతే, భారీ బడ్జెట్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం మరో కారణంగా చెప్తున్నారు.